జూన్ 21 నుండి 27 ఈ 7 రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశులపై తీవ్ర ప్రభావం పడబోతుంది. ఆ దుష్ప్రభావాల నుండి బయటపడే మార్గం ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఇప్పుడే చూడండి. భక్తి రాశి ఫలాల ఛానల్కు స్వాగతం. జూన్ 21 నుండి 27 వరకు మధ్యకాలంలో గ్రహాల సంచారం మరియు జ్యోతిష్య అంచనాల ప్రకారం కొన్ని రాశుల వారికి కొంత ఒత్తిడి లేదా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో ప్రధానంగా కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం మరియు బుధుడు కర్కాటక రాశిలోకి మారడం వంటి కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ కాలంలో కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు మరియు వాటికి చేయాల్సిన పరిహారాల కోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి. ఈ వారం మీలో కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాలకే ఇతరులతో గొడవలు పడే అవకాశం ఉంది. పరిహారం: ప్రతిరోజు ఉదయం శివ పంచాక్షరి స్తోత్రం పఠించండి. వీలైతే శనివారం నాడు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. కర్కాటకం. మానసిక అశాంతి, ఇతరుల మాటల వల్ల మీరు అనవసరంగా బాధపడవచ్చు. నిర్ణయాల్లో గందరగోళం ఉంటుంది. పరిహారం: సోమవారం రోజున తెల్లని వస్తువులను పేదలకు దానం చేయండి. మనసు ప్రశాంతంగా ఉండటానికి కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయండి. సింహరాశి. ఆఫీస్లో లేదా ఇంట్లో అహంకార సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బంధువులతో జాగ్రత్తగా ఉండండి. పరిహారం: ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ఆదివారం రోజున గోధుమలను దానం చేయడం మీకు శుభప్రదం. వృశ్చిక రాశి. వృత్తిపరంగా ఒత్తిడి, అదనపు పనిభారం ఉండవచ్చు. అనవసరమైన ప్రయాణాలు నివారించడం మంచిది. పరిహారం: మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి. ఎరుపు రంగు వస్త్రాలను లేదా మిఠాయిని పంచడం వల్ల దోషాలు తగ్గుతాయి. మీది ఏ రాశి అన్నది కామెంట్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి రాశి ఫలాల కోసం మా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.